కొడాలి నాని అండ్ వల్లభనేని వంశీ వీళ్ళిద్దరి రాజకీయ సన్యాసం నిజంగా దగ్గర పడిందా లేక ఇది ఒక ప్లాన్ చేసిన సైలెన్సా? వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ అసోసియేట్స్ అండి, ఎప్పుడూ సన్నిహితంగా ఉండేటటువంటి వారు. గట్టిగా చెప్పాలంటే గురువు కొడాలి నాని అనుకోవచ్చు, శిష్యుడు వల్లభనేని వంశీ అనుకోవచ్చు. కానీ గురువుని మించిన శిష్యుడు అని పేరు తెచ్చుకున్నాడు వంశీ. ఇద్దరి రాజకీయ ప్రయాణం చూస్తే సీనియర్ అయినా నాని, జూనియర్ అయినా వంశీ, ఆ సిమిలారిటీస్ చాలా ఎక్కువ. అగ్రెసివ్ పాలిటిక్స్, కాంట్రవర్సీ స్టేట్మెంట్స్, ప్రత్యర్థులపై వ్యక్తిగత దాడులు, ఇవి వాళ్ళ బ్రాండ్ అన్నమాట. కానీ అదే బ్రాండ్ వాళ్ళని సైలెంట్ చేసిందా ఈరోజు పరిస్థితి చూస్తే వైఎస్ఆర్సీపీ తరఫున ఎక్కడా కూడా యాక్టివ్గా లేరు, యాక్టివ్గా ఉండటం కూడా లేదు. పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. గుడివాడ, గన్నవరం తమ సొంత నియోజకవర్గాల్లో కూడా దూరంగా ఉంటున్నారు. ఇక్కడే అందరిలోనూ ఒక అసలు ప్రశ్న తలెత్తుందండి, వాళ్ళు ఇంకా రాజకీయాల్లో సీరియస్గా ఉన్నారా లేదా? ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. కొడాలి నాని ఒకప్పుడు ఫైర్ బ్రాండ్, మంత్రిగా ఉన్నప్పుడు రోజు మీడియా ముందుకు వచ్చేసి అగ్రెసివ్ మాటలు, ప్రత్యర్థి పార్టీని విమర్శించడంలో కావచ్చు, ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను బూతులతో తనదైనటువంటి శైలిలో తిట్టడంలో కావచ్చు, అదే ఆయన స్ట్రెంగ్త్. ఇదే ఇప్పుడు వీక్నెస్ అయిందా? ఇక వంశీ అయితే గురువు స్టైల్ని మించి వెళ్ళాడు, ఆ పొలిటికల్ లిమిట్స్ని దాటేశాడు. కానీ ఇప్పుడు ఆ వాయిస్ ఎక్కడ? ఎందుకు ఈ సైలెన్స్? ఇక్కడ 3 స్ట్రాంగ్ రీజన్స్ కనిపిస్తున్నాయండి. ఒకటి, కేవలం కేసుల భయం. గతంలో చెప్పినటువంటి అగ్రెసివ్ పాలిటిక్స్ ఇప్పుడు లీగల్ సమస్యలుగా మారేటటువంటి అవకాశం వచ్చింది. వంశీ జైలుకి వెళ్ళారు, నాని హెల్త్ ఇష్యూస్ వల్ల బెడ్ రెస్ట్ తీసుకున్నారు, జైలుకి వెళ్ళే పరిస్థితి నుంచి తప్పించుకున్నారు. ఇవి చిన్న సిగ్నల్స్ అయితే కాదండి, ఇది వార్నింగ్ ఫేజ్ లాంటిది. ఇటీవల ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు పార్టీకి భారీ షాక్ ఇచ్చింది. అందులో ఈ ఇద్దరి స్టైల్ కూడా ఒక కారణం అనే చర్చ. అందుకే ఇప్పుడు రీసెట్ మోడ్లోకి వెళ్ళారా? ఇక మూడవది హైకమాండ్ స్ట్రాటజీ. పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయిందనేటటువంటి ఫీలింగ్ ఉంటే ఇలాంటి కాంట్రవర్షియల్ లీడర్స్ని తాత్కాలికంగా సైడ్ లైన్ చేస్తారు. ఇది వ్యక్తిగత నిర్ణయం కాదు, పొలిటికల్ మేనేజ్మెంట్ కూడా కావచ్చు. కానీ ఇక్కడ అసలు క్లైమాక్స్ ఏంటంటే, ఇప్పటి వరకు వాళ్ళు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాం అని ఎక్కడా చెప్పలేదు. కానీ వాళ్ళ ప్రవర్తన చూస్తే, వాళ్ళు సైలెన్స్గా ఉండేటటువంటి విధానం చూస్తే సైలెంట్ ఎగ్జిట్ వైపు వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఒకవేళ యాక్టివ్గా ఉండుంటే నోళ్ళు మూతలు పడేటటువంటి వ్యక్తులైతే కాదు. నోళ్ళు ఎప్పుడు ఎదుటి వారి మీద అసభ్యకరమైనటువంటి బూతులతో రెచ్చిపోయేటటువంటి వ్యక్తులు. మరి చూడాలి ఇక ముందు ఏమవుతుంది. ఈ 3 ఆప్షన్స్లో ఏదైనా జరగచ్చు. మళ్ళీ రీఎంట్రీ తీసుకుని అగ్రెసివ్గా వస్తారా, సైలెంట్గా టికెట్ కోసం వేసి చూస్తారా, లేక నిజంగానే రాజకీయాలకు గుడ్ బై చెప్తారా? కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం క్లియర్, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, గతంలో వాళ్ళు తీసుకున్నటువంటి స్టాండ్, వాళ్ళ అగ్రెసివ్ పాలిటిక్స్, ఇవన్నీ ఇప్పుడు వాళ్ళనే వెంటాడుతున్నాయని మాత్రం చెప్పొచ్చు. రాజకీయాల్లో ఎదగడం కష్టం కాదు, కానీ అదే స్థాయిలో నిలబడటం, అదే స్థాయిని నిలబెట్టుకోవటం, మాటల మీద చాలా కంట్రోల్ ఉండాలి. ఇవన్నీ కూడా చాలా కష్టమండి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీళ్ళిద్దరు సైలెన్స్ వెనుక ఉన్నటువంటి నిజమైన కారణం ఏంటి మీకు తెలుసుంటే మీ అభిప్రాయాన్ని, మీరు గెస్ చేసినటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తదుపరి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.